ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ అందరినీ కలుపుకొని పోయేవాడే నాయకుడు. కానీ నన్ను ముట్టుకోకు అన్న చందాన నేను మోనార్కును, నేను చెప్పిందే వేదం అంటూ వ్యవహరిస్తున్నారు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. ఈయనతో పాటు ఈయన కొడుకు కూడా షాడో ఎమ్మెల్యేగా అన్నింట్లో వేలు పెడుతున్నారట. దీంతో అటు జిల్లాలో క్యాడర్ అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎమ్మెల్యే కొడుకుతో తాము మాటలు పడటం ఏంటి అంటూ పాతపట్నం ప్రజలు తలలు పట్టుకుంటున్నారట. పాత ప్రభుత్వమే బెటర్ అనే మాటలు ఇప్పుడిప్పుడే రావడంతో మామిడికి టెన్షన్ మొదలైందట. కింజరాపు వారి దయ వల్ల టికెట్ సంపాదించి లక్కీగా పాతపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మామిడి గోవిందరావు గెలిచిన దగ్గర నుంచి పట్టుమని 10 నెలలు నిండకుండానే పురిటి నొప్పులు పడుతున్నారట. ఎక్కడ చూసినా తన చుట్టూ ఉన్న వారిని నమ్మలేని స్థితికి దిగజారట. ముఖ్యంగా సికోలు జిల్లాకు సుదూరంగా ఉండే నియోజకవర్గం పాతపట్నం. ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు 65% ఉండగా వెలమ 10%, ఒడిషా ప్రజలు 5%, దళితులు 6%, ఇతరులు 14% ఓటర్లున్నారు. పాతపట్నంలో ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి ఓ 4 అభ్యర్థులు ఎమ్మెల్యే రేసులో ఉంటారు. క్రియాశీలకంగా రాజకీయాలు నడుపుతుంటారు. గ్రూపులు నెరపుతూ పాలిటిక్స్ జరుపుతుంటారు. గత ఎన్నికల్లో పాతపట్నం అసెంబ్లీ స్థానానికి చివరి నిమిషంలో టీడీపీ టికెట్ సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు మామిడి గోవిందరావు. అప్పటి నుంచి ఆయనకు ఓ విధంగా సొంత గూటి నుంచే సరైన ప్రోత్సాహం కరువైందని గగ్గోలు పెడితే అప్పటికప్పుడు చంద్రబాబు శ్రీకాకుళంలో బస చేసి మాజీ ఎమ్మెల్యే కలమటకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. పార్టీ పగ్గాలు అప్పగించిన అధ్యక్షుడికి కూడా సరైన గౌరవం ఇవ్వడం లేదట మామిడి గోవిందరావు. పార్టీ నాయకుడైతే నాకేంటి, నా వెనుక కింజరాపు వారున్నారు, ఎవడైతే నాకేంటి అంటూ పార్టీ క్యాడర్ వద్ద, కూటమి నాయకుల వద్ద మాటలు తూలుతున్నారట. దీంతో కోపగించుకున్న జిల్లా అధ్యక్షుడు ఆ నియోజకవర్గంలో మిన్నకుండండి, సమస్యలు సర్దుకుంటాయని టీడీపీ క్యాడర్ ను బుజ్జగిస్తున్నారట. ఈ ఎమ్మెల్యే మీద ఎవరైనా వార్తలు రాస్తే అంతు చూస్తా అంటూ బెదిరిస్తున్నారట. దీంతో చాలా మంది క్యాడర్ పార్టీకి పని చేయకుండా సైలెంట్ అవుతున్నారట. దీంతో మామిడి గోవిందరావు ఇదంతా పార్టీ అధ్యక్షుడే చేయిస్తున్నాడంటూ బహిరంగంగా విమర్శలు చేస్తూ కలమట వర్గాన్ని బెదిరిస్తున్నారట. దీంతో ఆ వర్గం కూడా ఏమీ అనలేక పార్టీని వీడలేక సతమతమవుతున్నారట. మరో కోణంలో కూడా సదరు ఎమ్మెల్యేకు మరో కీలక నేత నువ్వా నేనా అనే రీతిలో ప్రజలు దూసుకుపోతున్నారట. అతనే కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన నుంచి ఎదురైందట. జనసేన నేత సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ పాతపట్నంపై ఫోకస్ పెట్టారట. తన కుటుంబ సభ్యులతో చారిటీ కార్యక్రమాలు, యూత్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ నడిపిస్తున్నారట. పోటీ పరీక్షల్లో యువతకు ఉచిత శిక్షణ, మెటీరియల్ అందిస్తున్నారట. ఈ కార్యక్రమాల నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు లోలోన రగిలిపోతున్నారట. దీంతో సదరు రవికుమార్ కు నేను ఎమ్మెల్యేను, నేను లేకుండా కార్యక్రమాలు చేయడమేంటి అని బెదిరించారట. నీవు కూటమి నాయకుడి కాబట్టి బతికిపోయావు, అందుకే నీవు శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టినా తప్పదని వచ్చాను అన్నారట. మా నాయకుడు కింజరాపు చెప్పారు నీతో జాగ్రత్తగా ఉండమని, కానీ నీవు మమ్మల్ని దాటి ముందుకు వెళ్తున్నావు. మా నాయకుడు ఇక్కడ కింజరాపు అచ్చెన్నే, నీవు అచ్చెన్న శిష్యుడికి వ్యతిరేకంగా వెళ్తున్నావు అని బెదిరించడంతో సదరు రవికుమార్ బిత్తరపోయి మామిడి వాగిన వాగుడును డైరెక్ట్ గా పవన్ కు చేరవేశారట. దాంతో విషయం బాబు వద్దకు వెళ్తే మామిడికి బాబు తలంటారట. నీ పని నువ్వు చెయ్యి, వారి పని వారు చేస్తారు అంటూ మండిపడ్డారట బాబు. ఇదే విషయం రవికుమార్ బాహాటంగా చెప్తుండటంతో మామిడి గోవిందరావు తనను డీగ్రేడ్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారట. ఏ క్యాడర్ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లినా అనుమానపు చూపులు చూస్తూ ఎవడి వైపు ఉన్నాడు వీడు అంటూ అడుగుతున్నారట. దీంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలకు దూరమయ్యారట. ఈయన కార్యక్రమాలకు హాజరు కావాలని కూటమి నాయకులకు, కార్యకర్తలకు కబురు పెట్టొద్దంటూ సూచనలు కూడా చేశారట. ఈ ఇద్దరితో పాటు ఇసుక రవాణాలో ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి కలెక్షన్ అంతా ఓ గ్యాంగ్ ద్వారా కొడుకు సాయి గణేష్ కు చేస్తారట. ఈ మధ్య కాలంలో కొరసవాడలో జరిగిన యాక్సిడెంట్ లో ఇద్దరి పరిస్థితి విషమంగా మారిన నో కేస్ అంటూ ఆటో బొలెరో వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లిపోయారట. దీనిపై ఎవరడిగినా అబ్బే సాయి గణేష్ లేడుగా, ఆయనకు తెలీదుగా, ఓ డ్రైవర్ ఈ బండిని తీసుకుని వెళ్లాడు అంటూ పోలీసులు దీర్ఘాలు తీస్తున్నారట. కొడుకును ఆ కేసు నుంచి బయటికి రప్పించేలా అన్ని చర్యలు తీసుకున్నారట ఎమ్మెల్యే. కొంతమంది తన అనుకూల మీడియాకు తాయిలాలు కూడా ఇచ్చారట. తనకు నచ్చని మీడియా ప్రతినిధి ఉంటే
ఆ ఏంటి సంగతి, ఎందుకొచ్చావు అంటూ వ్యంగ్యం మాట్లాడుతున్నారట సదరు మామిడి. ఏదేమైనప్పటికీ మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సదరు మామిడి గోవిందరావుకు స్వయంకృతాపరాధమే ఆయనకు శాపంగా మారిందట. అంగబలం అర్ధబలం గట్టిగా ఉన్న జనసేన నేత సుడా చైర్మన్ కోరికాని రవికుమార్ నియోజకవర్గంపై దృష్టి పెట్టడంతో కూటమి పార్టీలో చిచ్చు మొదలైందట. ఇది ఏ రూపు తీసుకుంటుందో తెలియదు కానీ ఎమ్మెల్యే మామిడికి మాత్రం సీటు కింద మంటలు కాగుతున్నాయట. రాబోయే జమిలీకి ఉంటానో ఉండనో అని 24 గంటలు టెన్షన్ లో ఉంటున్నారట. అంతేకాదు కొడుకు నిర్వాకంతో మరింత టెన్షన్ తో ఉన్నారట మామిడి. ఈ టెన్షన్ ఎన్ని రోజులు వేచి చూద్దాం.